థ్యాంక్ యూ సార్. అదే సార్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు డెఫినెట్లీ సినిమా చూసుకున్నాం అందరం కలిసి. చూసుకున్న తర్వాతే మాకు వచ్చిన ద బెస్ట్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇంకేంటంటే నో డౌట్ వీఆర్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్ అండ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని ఒక ఫీలింగ్ అయితే ఉంది డెఫినెట్గా. సో ఒక గంటలో మీరు కూడా చూస్తున్నారు, చూసిన తర్వాత మళ్ళీ విల్ టాక్. ఓకే అండి. హాయ్ అండి కిరణ్ గారు, నేను వెంకట 10 TV అండి. సార్ హాయ్ సార్. సో మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారంటున్నారు కదా, ఇటు బుకింగ్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అసలు మొత్తం? అంతా బాగుంది సార్. మేము ప్రీమియర్స్ ఏవో ఇక్కడ హైదరాబాద్లో ఒక 8-9 స్క్రీన్స్ ఏమో ఓపెన్ చేసే, నాకు తెలిసి అన్ని హౌస్ఫుల్స్ ఇప్పటికే 8-9 అంతా సోల్డ్ అవుట్ అయ్యాయి. అదర్ ఏరియాస్లో కూడా తిరుపతి, కర్నూలు, అదర్ ఏరియాస్లో కూడా ఓపెన్ చేశారు. మొత్తం అంతా ఫాస్ట్ ఫీలింగే ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ సార్ అండ్ ఎగ్జైటెడ్. మీరు షో చూసిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారు సినిమానంతా. సినిమాలో ఏదో ఒక సర్ప్రైజ్ ఏదో ఉంటుంది అనేసి వినపడుతుంది, నిజమేనా? అది ఏంటి అసలు? సర్ప్రైజ్ అంటే సార్ ఏదో అంటే మేము కావాలో క్లైమాక్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఒకసారి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అలాంటిది దీంట్లో కూడా ఉంటుంది, మంచిగా అసలు ఎంటర్టైన్మెంట్గా బాగుంటుంది అనేసి అనిపించింది. అంటే కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సార్. అవి ఇంకా మీరు థియేటర్లోకి వెళ్ళి, అందుకే మీరు అది మూవీ చూసిన తర్వాత సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మాట్లాడుకుందాం. మీ ఇద్దరు హీరోయిన్స్ వస్తారనుకుంటే రాలేదు ఏమన్నా? హీరోయిన్స్ రెడీ అవుతున్నారు సార్, షోకి వెళ్ళాలి కదా ఇంకా. మీరు ప్రమోషన్స్ వాళ్ళ షోకే అల్లే సార్. అంటే మేము కొంచెం ఎర్లీగానే పెట్టుకుందాం ఇది అనుకున్నాము. తిరుమలకి వెళ్ళాము, అక్కడి నుంచి రావడం కొంచెం లేట్ అయిపోయింది. నేనేమి ఇటే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇంకా వాళ్ళు ఇటు వెళ్ళాలి ప్రీమియర్కి అని. ఇంకా సాయంత్రం మరి మీరు కూడా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వస్తున్నారా లేకపోతే ఎట్లా? చెప్పే కదా సార్, ఈ సినిమాకి వీళ్ళిద్దరు ఉన్నారు ప్రస్తుతానికి. నిన్న వెళ్ళినా మీకు తెలియకనే వెళ్తాను సార్. ఓకే అండి. కిరణ్ గారు, సో ఆల్ ది బెస్ట్ అండి. దిల్రుబా మంచి వైబ్స్తో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. March 14th. సో కలర్ఫుల్గా థియేటర్లో మంచి సినిమా చూడే అంటే కనువిందుగా ఉండేలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి పోస్టర్స్, టీజర్, ట్రైలర్లని. సో అయితే కాతో సో కంటెంట్తో కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఒక కమర్షియల్ ఫార్మేట్లో సో వచ్చేస్తున్నారు. కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్ను థియేటర్కి రప్పించేలా ఉంటుంది? సో ముఖ్యంగా ఆడియన్స్ అంతా కూడా మీ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా పర్లేదు కానీ కంటెంట్ ఇంపార్టెంట్ అనేది చూస్తున్నారు. సో కంటెంట్ విషయంలో ఎంతవరకు మీరు ఆడియన్స్ కనెక్ట్ చేస్తుంది అనేది బలంగా నమ్ముతున్నారు? సార్ ఇది ఒక యూత్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ సార్. ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. దీంట్లో ఏవైతే చెప్పాలో కంటెంట్ మీకు ప్రాపర్గా నేను ముందే చాలా క్లియర్గా చెప్పాను. సారీ థ్యాంక్స్ తాలూక్ అనే మాట, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మన గర్ల్ ఫ్రెండ్ని మన ప్రజెంట్ లవ్ని సెట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది చాలా క్లియర్గా చెప్పాను. అంటే అందరికీ ఎక్కడో ఏదో చిన్న డౌట్ ఏముందంటే, నాకు అర్థమైనంత వరకు అరే ఏమన్నా ముందు సినిమా కదా కొంచెం ఇది అయింది కదా ఇది అని అనుకుంటున్నారు సార్. ట్రస్ట్ మీ, మిమ్మల్ని థియేటర్లో మేము సర్ప్రైజ్ చేయబోతున్నాం. మ్యూజికల్లీ, ట్రీట్మెంట్ వైజ్ మా డైరెక్టర్ రాసిన బెస్ట్ డైలాగ్స్, సీన్స్ చాలా బాగుంటాయి. నన్ను చాలా కొత్తగా చూస్తారు. అంటే